ఇక పేదలపై హైడ్రా అరాచకం ఆగడం లేదు. హైకోర్టు మొట్టికాయలు వేసి ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. కోర్టుల్లో కేసులున్నా అవేవి పాటించకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నాయి రేవంత్ బుల్డోజర్లు. నాదర్గుల్ భూముల విషయాన్ని పట్టించుకోని హైడ్రా మిగతా ప్రాంతాల్లో మాత్రం దూకుడుగా ముందుకెళ్తోంది. నాదర్గుల్ భూముల గురించి బీఆర్ఎస్ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. కానీ అవేవి హైడ్రాకు కనిపించడం లేదు. కోకాపేటలో ప్రభుత్వ భూమిలో మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నా పట్టించుకోదు హైడ్రా. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్న రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రం అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడదు హైడ్రా. హైడ్రా మరోసారి వీకెండ్ కూల్చివేతలు చేపట్టింది. పేదలపై రాక్షసంగా విరుచుకుపడుతూ వారిని రోడ్డుపాలు చేస్తోంది రేవంత్ సర్కార్. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో పేదల ఇండ్లపైకి జేసీబీలు దూసుకెళ్లాయి. బాధితులు కాళ్ల వేళ్లా పడినా కనికరించకుండా కూల్చివేతలు చేపట్టాయి. ఐలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 208లో ఉన్న కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్ భవనాల్లో ఉంటున్న నివాసితులను ఖాళీ చేయించి మరీ కూల్చివేస్తున్నారు అధికారులు. 2 జేసీబీలు 2 ప్రొక్లైనర్లతో వేగంగా కూలగొడుతున్నారు. 45 ప్లాట్లలో రెంటుకు ఉన్న కుటుంబాలను దౌర్జన్యంగా ఖాళీ చేయించారు అధికారులు. ఉన్న పలంగా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికెళ్లాలని ప్రశ్నిస్తున్నారు బాధితులు. రేవంత్ కుటుంబానికి ఒక న్యాయం, పేదోడికి మరో న్యాయమా అని నిలదీస్తున్నారు. राइट लिंक